ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్. దేవీ నవరాత్రి రెండో రోజు నైవేద్యంగా బెల్లం అప్పాలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించాము. ముందుగా బెల్లం అప్పాలు ఎలా చేయాలో సింపుల్ వేలో తెలుసుకుందాము. ఇందుకోసం ఒక బౌల్ బియ్యం పిండి, ఒక బౌల్ గోధుమ పిండి, ఒక బౌల్ బెల్లం, ఒక బౌల్ వాటర్, కాస్త ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం పిండి గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం, వాటర్, ఇలాచి ఒకదాని తర్వాత ఒకటి వేసి 2 నిమిషాల వరకు మరగనివ్వాలి. దీనికోసం పాకం అవసరం లేదు. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసి అడుగు అంటకుండా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. నాకు ఇక్కడ కొలతలతో చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా నీళ్లు కానీ ఎక్స్ట్రా పిండి కానీ అవసరం లేదు. ఇదే పాయింట్లో నెయ్యి కూడా వేసి ఓసారి కలిపి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పిండిని 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఈ అప్పాలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి. 2 నిమిషాల తర్వాత వేడి చల్లారిన తర్వాత చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చింది. అంతేనండి, ఈ అప్పాలు చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడం వల్ల అప్పాలు ఒత్తుకోవడం చాలా ఈజీ అవుతుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక కవర్కి కొన్ని చుక్కల నెయ్యి అప్లై చేసి ముందుగా చేసి పెట్టుకున్న ఉండల్ని చిన్న చిన్న పూరీలుగా వేళ్లతో ఒత్తుకోవాలి. మరీ పలచగా మరీ మందంగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోవడం వల్ల అప్పాలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. దీనికోసం కొంతమంది షుగర్ కూడా యూజ్ చేస్తారు. నేను ఇక్కడ బెల్లంతో ఎలా చేయాలో మాత్రమే చూపిస్తున్నాను. ఇవి పరమదినాలలో అమ్మవారికి నైవేద్యంగా, పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఎంతో రుచిగా హెల్దీ స్నాక్స్ అండి. ఓసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది, అప్పాలను ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. అంతేనండి, సింపుల్. ఈ విధానంలో ఓసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాడ్, మాన్విత అండ్ దేవ్. థ్యాంక్ యూ.